ప్రైమ్ మినిస్టర్ ప్రజలకు చాలా పొదుపు చర్యలు చెప్పారు. పెట్రోల్, డీజిల్ నుంచి గోల్డ్ వరకు ఇలా అనేకం చెప్పారు. కానీ ప్రజలకు బోధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చెప్తున్నారా? ఉదాహరణలతో చూద్దాం. ఫస్ట్ది పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి అన్నారు. ఎందుకంటే వీటి వల్ల మనకు డాలర్లు ఇబ్బందుల్లో పడ్డవి. ఈవెన్ ఫెర్టిలైజర్ వాడకం కూడా తగ్గించండి అన్నాడు. నిజమే, ఫెర్టిలైజర్స్కు, పెట్రోల్కు, డీజిల్కు మనం భారీ ఎత్తున డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇబ్బందిగా ఉంది. కానీ దానికి ప్రజలకు సహకరించమని చెప్పాడు. కానీ మరి ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి కదా. ఇవాళ ఫుడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఫెర్టిలైజర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రజల్ని ఆదుకోవటానికి మోడీ ప్రకటించిన రాయితీ ఏంటి చెప్పండి. మీకు 2016-17లో కేంద్ర బడ్జెట్లో 11.7% ఈ 3 రంగాల సబ్సిడీలకు కేటాయించేవారు. ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్. 2024-25లో ఇది 7.9% పడిపోయింది. పెంచుతానని ప్రైమ్ మినిస్టర్ హామీ ఇచ్చారా? ఇక సెకండ్, గోల్డ్ కొనడం ఏడాది దాకా ఆపండి అన్నాడు. ఫైన్, ఎందుకంటే భారతదేశంలో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టింగ్ కమాడిటీ. దీనివల్ల డాలర్లు ఖర్చు అవుతున్నాయి. ప్రజలకు ఏడాది దాకా వాయిదా వేసుకోమన్నారు. ఫైన్, కానీ మరి ప్రత్యామ్నాయం చూపాడా? ఏం చేయాలి ప్రజలు? ఇవాళ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవారు సంపన్నుడే కాదు, చాలా సామాన్యుడు కూడా పిసరంతైనా గోల్డ్ కొనుక్కుంటాడు. 1 గ్రామైనా. ఎందుకు కొంటున్నాడు గోల్డ్? 1 గ్రామ్ గోల్డ్ కొనేవారు నక్లెస్లు చేసుకోవటానికి కొంటారా, బంగారం గాజులు కొనుక్కుంటున్నారా? మరి 1 గ్రామ్ 2 గ్రామ్స్ ఎందుకు కొంటారు? 1 తులం బంగారంతో ఏమొస్తుంది? ఏది చేయించుకోగలుగుతారు? ఒక పెద్ద హారం చేయించుకుంటారా? కానీ ఎందుకు కొంటారు? కష్టకాలంలో కాస్త లాభం వస్తుందని కొంటారు. మీరు లాభం వచ్చి ఇంకో మార్గం చూపెట్టారా? ఇవాళ మీరు చూడండి, హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఒకవైపు పడిపోతున్నాయి. మీకు 2011-12లో మన దేశ హౌస్ హోల్డ్ సేవింగ్స్ 23% లెవెల్లో ఉండే. ఇవాళ 2023-24కి వచ్చేసరికి ఇది 18% పడిపోయింది. ఎ సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇన్ హౌస్ హోల్డ్ సేవింగ్స్. అంటే ప్రజలకు ఆదాయాలు పడిపోతుంటే సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. ఆ ఉన్న సేవింగ్స్ ఎక్కడ పెట్టుకుంటారు? కాస్తంత ఆదాయం కొరకు. బ్యాంక్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్ ఎంత దారుణంగా పడిపోయాయి. మీకు 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 8.5% ఉన్నాయి. ఇప్పుడు లిటిల్ ఓవర్ 6% మీకు డిపాజిట్ల పైన 6.25% అనుకుంటాను. మరి బ్యాంక్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు తగ్గిపోతుంటే, పోస్టల్ సేవింగ్స్ పైన వడ్డీ రేట్లు తగ్గిపోతుంటే, స్టాక్ మార్కెట్ ఏమవుతుందో తెలియని గందరగోళంలో ఉంటే, రాజేష్ ఎక్స్పోర్ట్స్ నుంచి మొదలుకొని హిండెన్బర్గ్ వరకు వాట్ షుడ్ కామన్ మ్యాన్ డూ? గోల్డ్ కొనకపోతే ఏం చేస్తారు? ఇందుకు భిన్నంగా గోల్డ్ ప్రైస్ ఏమో ఇటీవల పెరగక ముందు కూడా చూస్తే ఎవ్రీ ఇయర్ 11% రేట్ ఆఫ్ రిటర్న్స్తో ఉంది. మరి 11% పెట్టిన పెట్టుబడి పైన 11% లాభం వస్తుంటే గోల్డ్ కొంటారా? 6% వస్తే బ్యాంకులో డిపాజిట్ చేసుకోమంటారా మోడీజీ? మీరు చెప్పండి. ఇక థర్డ్ అడ్వైస్ ప్రజలకు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చింది ఏంటి? ఫారిన్ గూడ్స్ కొనకండి అని ఇచ్చారు. ఎందుకంటే దానివల్ల మన ఇంపోర్ట్స్ పెరుగుతాయి, డాలర్లు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నారు. ఫైన్, అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఫారిన్ ట్రేడ్ ప్రజల చేతిలో ఉండదు, అది ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఎక్స్పోర్ట్స్ బాగా పెంచుకోవాలి అన్నారు, లిబరలైజేషన్ అన్నారు. కానీ ఏం జరిగింది? మొత్తం ట్రేడ్ గురించి మాట్లాడితే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మీకు ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చాక ఒక గ్రేటెస్ట్ సక్సెస్ స్టోరీగా చెప్తున్న స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ గుట్టు విప్పుదాం చూడండి. ఎస్, నిజమే, ఇండియాలో స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ప్రపంచంలో వాడే ఫోన్లలో గణనీయమైన భాగం ఇండియాలో తయారవుతున్నాయి. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బట్ దీని వెనకాలన్న డాలర్ రహస్యం చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం చెప్తోంది ప్రభుత్వము? మీరు చూడండి,
2017-18, 2025-26 మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం జరిగింది? ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది ఏంటి? 2017-18లో ఈ స్మార్ట్ ఫోన్ ట్రేడ్లో ఇండియా $20 బిలియన్ డెఫిసిట్ ఉండే, అంటే మనం ఎక్కువ దిగుమతి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కాస్త మనం బ్రహ్మాండంగా స్మార్ట్ ఫోన్లు తయారు చేసి ఎగుమతి చేస్తున్నాం. దానివల్ల $12 బిలియన్ $1,200 కోట్ల సర్ప్లస్ అయింది. అంటే $2,000 కోట్ల లోటు కాస్త పోయి $1,200 కోట్ల సర్ప్లస్ వచ్చింది 2025-26లో. ఇది ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్, మేడ్ ఇన్ ఇండియా ఎక్స్పోర్ట్స్ స్టోరీకి సక్సెస్కి ఒక ఉదాహరణగా ప్రభుత్వం చెప్తోంది. ఇంతవరకు నిజం. కానీ ఈ స్మార్ట్ ఫోన్ మనం తయారు చేసి అమ్ముతున్నాం, అంటే ఫోన్లు అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో, అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్, ఇంపోర్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ వరకే చూస్తే నిజంగానే డెఫిసిట్ పోయి, లోటు పోయి మిగిలిచ్చేది, సర్ప్లస్ వచ్చింది. కానీ ఈ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో తయారవ్వటానికి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న సంగతి ఏంటి? ఇది హైడ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు ఇండియాలో తయారవుతున్నాయి కరెక్టే. ఏం తయారవుతున్నాయి? ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే ప్రొడక్షన్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు. అంటే ప్రభుత్వం ఇండియాలో ఉత్పత్తి చేస్తే రాయితీలు ఇస్తుంది. ఆ రాయితీల కొరకు లో ఎండ్ అసెంబ్లింగ్ మాత్రమే ఇక్కడ చేస్తున్నారు. అంటే ఒక $100 రూపీస్ ఒక స్మార్ట్ ఫోన్ అయితే వెరీ స్మాల్ వాల్యూ అడిషన్ ఇండియాలో జరుగుతుంది. ఇలా మీరు చూడండి, ఈ స్మార్ట్ ఫోన్లో వాడే సెమీ కండక్టర్ టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, దీని ట్రేడ్ ఏమైందో చూడండి. మీకు 2017-18లో $2.2 బిలియన్ డెఫిసిట్ లోటుంటే ఇప్పుడు $30 బిలియన్ పెరిగింది డెఫిసిట్. అంటే ఏం చేస్తున్నాం మనము? ఎక్కువ స్మార్ట్ ఫోన్లో వాడే టెక్నాలజీ దిగుమతులపైన ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ అసెంబ్లింగ్ చేసి అమ్మడం వల్ల వచ్చే డాలర్లు తక్కువ, అవి తయారు చేసుకోవడానికి మనం దిగుమతి చేసుకునే టెక్నాలజీ పైన పెట్టే డాలర్లు ఎక్కువ. పైగా ఇక్కడ అసెంబ్లింగ్ చేసినందుకు ప్రొడక్షన్ లింక్ ఇన్సూరెన్స్ కింద రాయితీలు ఇస్తున్నాం. మనం ఇచ్చే రాయితీల మందమే ఇక్కడ వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు. ఇది రఘురామరాజన్ చాలా వివరంగా స్మార్ట్ ఫోన్ వ్యవహారంలో జరుగుతున్నదని చెప్పాను. నేను ఇదివరకు వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు చెప్పండి, ఈ ట్రేడ్ లిబరలైజేషన్లో వాట్ ఈజ్ ది ఇంపోర్ట్ కంటెంట్ ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్? మన ఎగుమతులే చూస్తాం. ఆ ఎగుమతులు చేస్తానికి ఎన్ని రకాల దిగుమతుల వస్తువులు మనం తీసుకున్నామనేది లెక్క వేయాలి కదా. ఆ లెక్క వేయకుండా చేస్తే ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక 4th ఎగ్జాంపుల్ చూద్దాం, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ రంగం కూడా స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా మేక్ ఇన్ ఇండియాకు ఒక గొప్ప ఉదాహరణగా చెప్తూ ఉంటారు. నిజమే, ఆటోమొబైల్ ట్రేడ్లో మనము మంచి విజయాలు సాధించాం, దాంట్లో ఏం డౌట్ లేదు. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఆటోమొబైల్స్. ఇవాళ మనము ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్స్లో లాస్ట్ 8 ఇయర్స్లో 2017-18 నుంచి 2025-26 డేటా చూస్తే ఆటోమొబైల్లో మనము మంచి విజయాలు సాధించాం. మన సర్ప్లస్ అంటే మనం ఎగుమతులు 17% పెరిగాయి. కానీ ఈ ఆటోమొబైల్స్ ఎగుమతులు చేస్తున్నాం కరెక్టే, కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో వాడే బ్యాటరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో స్మార్ట్ ఫోన్లు ఎగుమతి చేస్తున్నాం కరెక్టే, దాంట్లో వాడే సెమీ కండక్టర్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఇంపోర్ట్ 500% పెరిగింది. అంటే మనం ఏమంటాం, ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది కరెక్టే, ఆ తయారయ్యడానికి అవసరమైన కాంపోనెంట్స్ మనం వేరే నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కదా. మన దాని సంగతి ఏంటి? అది కూడా కలుపుకోవాలి కదా. ట్రేడ్ నిజంగానే మన డాలర్లు ఖర్చు పెడుతున్నామా లేదా అని. కానీ అది చెప్పకుండా మనకు చూడండి, స్మార్ట్ ఫోన్లు మనం ఎగుమతి చేస్తున్నాం, మనం వెహికల్స్ ఆటోమొబైల్స్ ఎగుమతి చేస్తున్నాం అని చెప్తున్నారు. సో వాస్తవంగా మనకు టెక్నాలజికల్ సుపీరియారిటీ ఉండి మనము దిగుమతుల కన్నా కూడా ఎగుమతుల ద్వారానే ఎక్కువ సంపాదించేది ఫార్మా రంగం. అందులో కూడా యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అని చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం, రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్స్. స్టిల్ ఫార్మా రంగంలో వీఆర్ సుపీరియర్స్, మన టెక్నాలజీ ఉన్న మాట నిజం.
కానీ ఒక్క రంగంలో మాత్రమే మన డాలర్లు సంపాదించి మిగతా అన్ని రంగాలలో దిగుమతుల వల్ల డాలర్లు ఖర్చు పెడితే ఎలా సాధ్యమవుతుంది? అందుకే మీరు చూడండి, ఫార్మా రంగం మన మొత్తం గూడ్స్ ట్రేడ్ డెఫిసిట్లో 9.6% వరకు కవర్ చేసేది ఫార్మా వల్ల వచ్చే డాలర్లతో. అంటే ఇతర వస్తువుల దిగుమతుల వల్ల డాలర్లు ఖర్చు అవుతుంటే కనీసం ఫార్మా రంగం 9.6% కవర్ చేసేది. ఇప్పుడు అది కూడా 7% పడిపోయింది. కారణం ఏంటి? మనం ఇతర రంగాల్లో దిగుమతులు పెరగడం వల్ల. మరి ఇదంతా ఫారిన్ కమాడిటీస్ కొనద్దు అని అంటాం, కానీ మనం ఇవాళ ఒక ఇండియన్ కంపెనీ తయారు చేసే ఎలక్ట్రిక్ స్కూటరు, ఎలక్ట్రిక్ కారు కొంటాం, కానీ అందులో వాడే బ్యాటరీ అయితే ఇంపోర్టెడే కదా. ఇండియాలో తయారు చేసే మేక్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ కొంటాం, అందులో వాడే సెమీ కండక్టర్స్ ఇంపోర్టెడే కదా. ఫారిన్ కమాడిటీస్ కొనద్దు అని ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు, ఫైన్. కానీ మనము వాడేటువంటి ఇండియన్ కమాడిటీస్లో ఇంపోర్ట్ ఫారిన్ ఉంటే ప్రజలుగా మనం ఏం చేయగలం? ఈ వీడియోలో నేను చెప్పిన డేటాకు సోర్స్ కూడా చెప్తున్నాను. ఫ్రంట్ లైన్లో అభినవ్ సూర్య అనే రీసెర్చ్ స్కాలర్ రాసినటువంటి ఆర్టికల్. ఈ అభినవ్ సూర్య సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ తిరువనంతపురంలో PhD స్కాలర్, ప్రజెంట్లీ ఏ విజిటింగ్ ఫెలో ఎట్ యూనివర్సిటీ ఆఫ్ జెనీవా, స్విట్జర్లాండ్.